హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ అను రెడ్డి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ అయితే నేను మీ ముందుకి మంచి హెల్తీ ఫుడ్ ఆప్షన్తో వచ్చానమాట. అవకాడో శాండ్విచ్. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను 2 అవకాడోస్ తీసుకున్నాను. ఒకటైతే స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను, ఒకటి బద్ధకం అయిపోయి ఆన్లైన్లో పెట్టాను అనమాట. సో ఆన్లైన్లో పెట్టింది ఆల్రెడీ బిస్కెట్ అయిపోయింది. సో చూడ్డానికి మాత్రం చాలా, బయటికేమో చాలా రైప్ అయినట్టుగా అనిపిస్తుంది, బట్ లోపలైతే చాలా పచ్చిగానే ఉందన్నమాట. అసలు నాకు అది కట్ చేయడానికే చాలా టైం పట్టింది. ఎలాగోలాగో కుస్తీ పట్టేసి దాన్ని తీసేసాను. సో ఇక్కడ ఏంటంటే నేనైతే ఒక టిప్ ఇస్తాను. స్టోర్కి వెళ్ళి తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో నేను ఇది తీస్తున్నది స్టోర్ నుంచి తెచ్చుకున్నది. చాలా ఈజీగా వచ్చేస్తుంది, చూసారా మొత్తం ఫ్రూట్ అంతాను. బట్ మనము స్టోర్కి వెళ్ళి తీసుకుంటే ఏమవుతుందంటే మనం చెక్ చేయొచ్చు అనమాట వెదర్ ఇట్ ఈస్ రైప్ ఆర్ నాట్. సో ఇదైతే చాలా నీట్గా వచ్చేసింది అనమాట. బట్ ముందుదైతే చాలా కష్టపడాల్సి వచ్చింది దాన్ని తీయడానికి నాకు. సో ఎలాగోలాగా తీసేసాను. ఫస్ట్ అయితే ఇలా సీడ్ తీసేసి మంచిగా ఫ్రూట్ని అంతా తీసేసుకుని బౌల్లో వేసుకున్న తర్వాత స్మాష్ చేయాలి. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. లైక్ ఆల్మోస్ట్ నాకైతే 5 to 10 minutes పట్టింది ఈ రెసిపీ చేయడానికి. జస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే స్నాక్స్ లాగా, డిన్నర్, ఒకవేళ మీరు లైట్ డిన్నర్ చేసే వాళ్ళైతే ఇది డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా స్మాష్ చేయాలన్నమాట. సో ఒకవేళ ఇది ఫ్రూట్ మంచిగా రైప్ అయి ఉంటే ఇంతసేపు పట్టదు స్మాష్ చేయడానికి, చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఒక ఫ్రూట్ అలా ఉండడం వల్ల నాకు చాలా టైం పట్టింది. సో అంతా స్మాష్ చేసిన తర్వాత ఇలా అయిందనమాట. సో దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ టేస్ట్కి సరిపడా అని చెప్పచ్చు, ఎందుకంటే లైక్ మీరు టేస్ట్ ఒకవేళ అంటే నేను ఇక్కడ 2 వేసాను కాబట్టి 2 ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే సాల్ట్ పట్టింది. దాని తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటో నేను ముందే చాప్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత లైక్ కొంచెం లెమన్ అండ్ కొరియాండర్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు చిల్లీ కావాలంటే చిల్లీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఎందుకంటే ఆ చిల్లీస్ ఒకవేళ తినేటప్పుడు కొంచెం స్పైసీ ఎక్కువైతే నాకు ఎందుకు అంత మంచిగా అనిపించదు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే చిల్లీస్ కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని. దాని తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను అనమాట ఇందులో. లెమన్ కూడా ఒకవేళ మీకు ఇంకా లెమన్ ఫ్లేవర్ మీకు ఇష్టపడే వాళ్ళైతే లైక్ ఒక 3/4 కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో నాకైతే కొంచెం సాల్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే రెసిపీ బాగా వస్తుంది అని చెప్పి సో నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ మిక్స్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను కొరియాండర్ కట్ చేసి పెట్టుకున్నది వేస్తున్నాను అనమాట. ఇక్కడ కొరియాండర్ ఇస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్, బట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ టిప్, ఒకవేళ మీరు ప్రోటీన్ కావాలి అనుకుంటే ఎగ్స్ కూడా మిక్స్ చేయొచ్చు ఇందులో. 2 బాయిల్డ్ ఎగ్స్, లైక్ డిపెండ్స్. ఒకవేళ మీకు 1 బాయిల్డ్ ఎగ్ అయినా కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట, టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది. నేనైతే ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేయలేదు, బట్ యూజువల్గా అందరూ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అని కూడా విన్నాను. సో ఇక్కడైతే నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను.
సో ఫస్ట్ అయితే ఇలా బ్రెడ్ని మొత్తం మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో నేనైతే ఇక్కడ బటర్లో పెట్టి చేస్తున్నాను. సో ఫైనల్గా ఇన్ని బ్రెడ్స్ చేసేసాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ స్ప్రెడ్ చేసుకోవడమే మనం చేసిన అవకాడో మిక్స్ని. చాలా బాగుంటుందండి. అండ్ దీనివల్ల లైక్ హెల్దీ స్నాక్ అని చెప్పచ్చు. మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది అవకాడోలో. అండ్ టొమాటోస్, ఆనియన్స్, ఒకవేళ మీకు ప్రోటీన్ కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాట్స్ ఇట్. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. లైక్ మీరు మంచిగా మిక్స్ చేసేటప్పుడే సాల్ట్ అవన్నీ చేసుకుంటే మాత్రం ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీని. అండ్ కమెంట్స్లో కూడా కమెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే. థ్యాంక్స్.